ఇటీవల కాలంలో వల్లభనేని వంశీ అనే వ్యక్తి అరెస్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. నిన్న జరిగినటువంటి ఒక ప్రముఖ ఛానల్‌లో ఒక డిబేట్‌లో మన బుద్దా వెంకన్న గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి శ్రీ బుద్దా వెంకన్న గారు మాట్లాడుతూ, పరిటాల రవి కుటుంబం వల్లభనేని వంశీ అరెస్టుపై మాట్లాడాలి అని, ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి మరి ఒక టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో చెప్పడం జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ కూడా ఆ విషయం మీద మాట్లాడుతూ, అవును, పరిటాల రవి యొక్క డబ్బులు వంశీ దగ్గర ఉన్నాయన్న ప్రచారాలు జరిగాయి అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చెప్పాలి అంటే, అయ్యా బుద్దా వెంకన్న గారు, తెలుగుదేశం పార్టీలో మీ ఉనికి కోసం మీరు ప్రాకులాడాలి. మీ ప్రాభవం కోసం మీరు ఏదో చెయ్యాలి. లేదా మీరు అందరి దృష్టిలో పడాలి అనుకుంటే పార్టీకి సేవ చేయండి. పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. పార్టీ కార్యకర్తలకు సేవ చేయండి. కార్యకర్తలు మిమ్మల్ని మోసి ఎక్కడో కూర్చోబెడతారు. అంతేగాని పరిటాల రవి లాంటి ఉన్నతమైన వ్యక్తుల మీద మీరు నిన్న చేసినట్టు వ్యాఖ్యలు నిజంగా చాలా బాధాకరమైన విషయం. పరిటాల రవి అభిమానులుగా కూడా అది చాలా బాధాకరమైన విషయం. మీకు అనంతపురం జిల్లా పరిస్థితులు గానీ, లేదా రాయలసీమ పరిస్థితులు గానీ మీకు తెలియదేమో. అయినా రాజకీయాల్లో మహా పట్టున్న వ్యక్తి. ఎన్నో లైవ్ డిబేట్‌ల్లో మీరు పాల్గొన్నారు. పార్టీ కోసం ఎన్నో లైవ్ డిబేట్‌లు ఇచ్చారు, పోరాడారు, చేశారు, చెందారు. ఇన్ని తెలిసిన మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా పార్టీలో మీ ప్రభావం కోసం అన్న విషయం అందరికీ అర్థమవుతోంది. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు పరిటాల రవీంద్ర గారు ఏనాడైతే తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టారో, ఆయనంతట ఆయన రాలేదండి తెలుగుదేశం పార్టీలోకి. సాక్షాత్తు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు అనంతపురం జిల్లాలో, రాయలసీమలో ఒక సభ పెడితే ఆ సభ మీద బాంబులు వేసిన సంస్కృతి అక్కడ ఉంది. నందమూరి తారక రామారావు గారు అంటే చిన్న వ్యక్తి కాదు. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు, ప్రముఖ నటుడు. అటువంటి వ్యక్తి రాయలసీమలో సభ పెడితే ఆయన మీద బాంబులు వేశారంటే ఏ రకంగా అక్కడ సంస్కృతి వేళ్ళూనుకుపోయిందో అర్థం చేసుకోండి. అక్కడ బడుగు బలహీన వర్గాల మీద పోరాడిన వ్యక్తి ఈ పరిటాల రవీంద్ర గారు. ఎంతోమంది పరిటాల రవీంద్ర అనే వ్యక్తి, ఆ పేరు ఈనాటికి కూడా అనంతపురం జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ మారుమోగుతూనే ఉంది. అటువంటి వ్యక్తి మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఆనాడు ఏం చెయ్యాలో పాలుకోని పరిస్థితుల్లో సాక్షాత్ అన్నగారు అజ్ఞాతంలో ఉన్న పరిటాల రవీంద్ర గారిని రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అన్నగారి ఆహ్వానం మేరకు పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆనాడు పరిటాల రవీంద్ర గారు తన పంతాలో తాను పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. తెలుగుదేశం పార్టీకే పరిటాల రవీంద్ర గారి అవసరం. అంతే తప్ప పరిటాల రవీంద్ర గారికి ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. ఎందుకంటే చెప్పాలి అనుకుంటే ఆనాడు కాంగ్రెస్‌ని ఎదిరించే దమ్ము, కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను ఎదిరించే దమ్ము అనంతపురం జిల్లాలో గానీ, లేదా రాయలసీమలో గానీ ఎవరికీ లేదు. పరిటాల రవి అనే వ్యక్తి వచ్చిన తరువాతే ఈ రోజు వరకు కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉంది. రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకుంది అన్నది వాస్తవం. ఈ విషయాలు తెలియకుండా ఎవరో వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే పరిటాల కుటుంబం ఎందుకు స్పందించాలండి? ఇదే వ్యక్తి మీరు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కదా! జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీరు ఎందుకు అడగలా? చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీరు అడగాల్సింది కదా! అడుగుంటే అప్పుడు పార్టీలో మీ పరిస్థితి ఇంకా బాగుండేదేమో. పార్టీ ఆఫీస్‌కి పిలిచి అక్షంతలు వేసేవారు కదా! ఈరోజు మీరిలాగా మాట్లాడారు. ఆనాడు పరిటాల రవీంద్ర గారి పేరు చెప్పి చాలామంది చాలా రకాలుగా దందాలు చేసి ఉండొచ్చు. కానీ పరిటాల రవీంద్ర గారి పేరు చెప్పి గొప్ప పనులు చేసినోళ్ళు చాలామంది కోకొల్లలు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు పరిటాల అభిమానులకు క్షమాపణ చెప్తారో చెప్పరో అనేది
చెప్పాలని మేము అడగట్లే. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పరిటాల కుటుంబం ఈనాటికి తెలుగుదేశం పార్టీలో ఉంది, నిలబడింది, పార్టీకి అండగా ఉంది. 2014లో పరిటాల హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే పరిటాల కుటుంబం కాదు అని అడ్డు కూడా చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి వాళ్ళిచ్చిన విలువది. తెలుగుదేశం పార్టీకి వాళ్ళిచ్చిన విలువది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, ఖచ్చితంగా మంచి జరగాలి రాష్ట్రానికని ఆ రోజు ఆ కుటుంబం కోరుకుంది కాబట్టి ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలకు వస్తుంటే అడ్డు చెప్పని కుటుంబం అది. అటువంటిది ఎవరో మీ జిల్లాలో పరిటాల రవి పేరు చెప్పి దందాలు చేస్తే అడ్డుకోవాల్సింది మీరు. అటువంటిది మీరు పరిటాల కుటుంబం ఈరోజు ఆ వ్యక్తి మీద, ఎక్కడో అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళొచ్చి ఈ వ్యక్తి మీద ఎందుకు స్పందించాలండి? ఏ రకంగా స్పందించాలి? చెప్పండి. ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలు మీకే వదిలేస్తున్నాం. పరిటాల రవి గారు భౌతికంగా దూరమైన తరువాతనే వంశీ అనే వ్యక్తి రాజకీయంగా ఎదిగాడు. అంతేగాని ఆయన ఉన్నప్పుడు గాని, లేదా ఆయన చనిపోయిన తర్వాత గాని పరిటాల కుటుంబం ఏనాడైనా వంశీకి సీటిమ్మని చెప్పి చంద్రబాబు గారిని అడిగిందా? లేదుగా. వంశీకి సీట్ ఇవ్వడం కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా లాబియింగ్ చేశారని అప్పట్లో మాట్లాడుకున్నారే! మరి ఆ విషయం మీరు ఎందుకండి ఈ డిబేట్‌లో మాట్లాడలేదు? పరిటాల కుటుంబం చంద్రబాబు గారికి ఏనాడు కూడా విధేయంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల వినమ్రంగానే ఉంది కాబట్టే ఈ రోజుకి కూడా చంద్రబాబు గారు ఆ కుటుంబాన్ని గౌరవిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. అందులో అనంతపురం జిల్లా వాళ్ళే ఎక్కువ. అనాథలు, కుటుంబాలను కోల్పోయిన వాళ్ళను చేరదీసి తెలుగుదేశం ప్రభుత్వం గాని, తెలుగుదేశం పార్టీ గాని, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ గాని వాళ్ళ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఈ బాధ్యతలను చంద్రబాబు గారు భుజాన యేసుకున్నారు. ఈ విషయం మీకు తెలీదా? చెప్పండి. అదేవిధంగా వల పరిటాల పేరు చెప్పుకొని ఎవరైనా అక్రమాలకు పాల్పడినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కత్తి దూసుకుంటూ వీళ్ళు వెళ్ళాలా అండి? పరిటాల తెలుగుదేశం పార్టీలో ఉన్నారుగా, మీరు తెలుగుదేశంలో ఉన్నారుగా. మీరు అడగొచ్చుగా దందాలేంటని? మీరు అడగలేకపోయారా? ఒక్కటే చెప్తున్నా, దయచేసి మీకు రాజ్యసభ ఎలాగ ఇవ్వరనుకోండి, ఎమ్మెల్సీ ఇచ్చారు గదా! మళ్ళీ ఎమ్మెల్సీ కోసం మీ ప్రాకులాట, మీ ప్రాభవం, మీ ఉనికి కోసం ఏంటి చరిత్రను మార్చొద్దు. పరిటాల అంటే అదొక చరిత్ర. దయచేసి మీ ప్రభావం కోసం చరిత్రను మార్చడానికి మాత్రం ప్రయత్నించొద్దండి. ఈ విషయం వల్ల, ఇటువంటి వల్ల ఇంకా తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆయన మధ్య ఆయనకున్న అభిమానులలో గాని, మీరు మీ ప్రభావాన్ని ఇంకా కోల్పోతారని వినమ్రంగా మీకు తెలియజేసుకుంటున్నాను.